పచ్చడి చూస్తుంటేనే ఎంత ముచ్చటేస్తోందంటే చాలా బావుందండి తినడానికి కూడా. నార్మల్‌గా అయితే కాలీఫ్లవర్ పచ్చడి మనం పెళ్ళిల్లో, ఫంక్షన్స్‌లో చూస్తాము. సో, మన ఇంట్లో కూడా అంతే రుచిగా చేసుకోవచ్చు. లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన స్టెప్ క్లీనింగ్ అండి. కాలీఫ్లవర్ చాలా బాగా క్లీన్ చేసుకోవాలి. సో, ఇంగ్రీడియెంట్స్ చెప్పేస్తాను. మెంతి పిండి, ఆవ పిండి మిక్సీ పట్టేసుకున్నామండి. ఇప్పుడు ఇది ఇంట్లో రెడీగా ఉంటది పచ్చళ్ళేసుకోవడానికనమాట. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయ రబ్బలు అండ్ కారం, ఉప్పు, ఒక చిన్న స్పూన్ పసుపు అండ్ నిమ్మకాయలు. మేమైతే 3 నిమ్మకాయలేసామండి. ఇలా బాగా కాలీఫ్లవర్ క్లీన్ చేసుకోవాలండి. ఎందుకు అంటే పురుగులుండే అవకాశం ఉందనమాట. సో, బాగా క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలాగ చిన్న చిన్నగా ముక్కల్లా కోసుకోవాలనమాట. కాలీఫ్లవర్ అయితే మేము తెచ్చింది చాలా ఫ్రెష్‌గా ఉందండి. అందుకే క్లీనింగ్ ప్రాసెస్ అదంతా చాలా ఫాస్ట్‌గా అయిపోయిందనమాట. నెక్స్ట్ ఏంటంటే క్లీన్ చేసేసుకున్న తర్వాత కాలీఫ్లవర్‌ని డ్రై చేసుకోవాలనమాట. ఎందుకు అంటే తడిగా ఉంటది కదండీ కాలీఫ్లవరు. అందుకని ఇలా ఒక క్లాత్‌లో కాలీఫ్లవర్ వేసి ఫ్యాన్ కింద డ్రై చేసుకున్నామనమాట. వెల్లుల్లి ఇన్నే ఏసుకోవాలని ఏముండదండి. ఇలాంటి పచ్చడిలో ఏంటంటే వెల్లుల్లి కూడా ఊరుతదనమాట. ఊరి మెత్తగా అయ్యి దానికి పడతది ఆ టేస్ట్ కూడా. సో, చాలామంది ఇష్టంగా తింటారు వెల్లుల్లి. ఇన్నే వేసుకోవాలని ఉండదు. మన ఇష్టం అనమాట. నెక్స్ట్ వెల్లుల్లిని చితక్కొట్టుకుంటున్నామనమాట. వెల్లుల్లి ఇలా కచ్చాబిచ్చాగా దంచుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ రసం. నిమ్మకాయ రసం జాగ్రత్తగా గింజలు రాకుండా పచ్చడిలో వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలనమాట. మొత్తం 3 నిమ్మకాయలు కదండీ! సో, 6 చెక్కలొచ్చినియి. 6 చెక్కలని పిండేసుకున్నాం అనమాట. పులిపికి తగ్గట్టుగా వేసుకోవాలి నిమ్మకాయ కూడాని. నెక్స్ట్ వచ్చేసి కాలీఫ్లవరు అదే ముక్కలుగా కోసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి అన్నాను కదండీ! సో, ఆరబెట్టుకున్నాము. చూసారా ఎంత డ్రైగా అయిపోయిందో. సో, డ్రైగా అయిన తర్వాత ఓ పళ్ళెంలో తీసేసుకోవాలనమాట. ఇంకా పళ్ళెంలోకి తీసేసుకున్న తర్వాత మన ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కదండీ! సో, ఒకదాని తర్వాత ఒకటి కలిపేసుకోవడమే. ఫస్ట్ పసుపు, తర్వాత మెంతిపిండి, ఆవపిండి కలిపిన పొడి, ఇంకొకటి ఉప్పు, నెక్స్ట్ దీని తర్వాత కారం అండి. ఇంకా నెక్స్ట్ వెల్లుల్లి కూడా కచ్చాబిచ్చాగా కొట్టేసుకొని రెడీగా ఉంది కదండీ! సో, వెల్లుల్లి కూడా వేసేసుకుంటాము. మొత్తం వేసేసుకున్న తర్వాత నిమ్మరసం వేస్తామండి. నిమ్మరసం గింజలు రాకుండా వేయాలి జాగ్రత్తగా. లేదంటే చేదొస్తదనమాట. సో, నిమ్మరసం కూడా వేసేసి కలిపేసుకోవడమేనండి. సో, కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచాలి. ఉంచితే ఏమవుతుందంటే ఆ నిమ్మరసం, ఉప్పు ఇదంతా పీల్చుకుంటదనమాట. కాలీఫ్లవర్ ఊరుతది. సో, అందులో దానివల్ల ఇంకా టేస్టొస్తదనమాట. కాసేపు అలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. 10 మినిట్స్ అయిపోయిందండి. చూసారా? ఉప్పు అదంతా పట్టి ఎలా అయిందో కాలీఫ్లవర్. నెక్స్ట్ వచ్చేసి పచ్చట్లో తాలింపేసుకోవాలి కదండీ! సో, తాలింపుకి రెడీగా ఉంది అనమాట. 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి. దాని తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఒక ఎండుమిర్చి ఏసుకున్నామండి. అంటే కారం బట్టి వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకున్నామండి లాస్ట్‌లో. ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న స్పూను పసుపు వేసుకున్నామనమాట. ఇంకా తాలింపు అయిపోయిన తర్వాత పచ్చట్లో వేసేసుకోవడమేనండి తాలింపు. నెక్స్ట్ ఏంటంటే మనకేదన్నా ఇంగ్రీడియెంట్ సరిపోలేదు అంటే సాల్ట్ అయినా, కారం అయినా, పులుపైనా ఏదైనా సరిపోలేదు అంటే మనం ఇప్పుడు కలుపుకోవచ్చండి. తర్వాత కలుపుకునే కంటే ఇప్పుడు కలుపుకుంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇలా ఉంచేస్తాము ఒక పూటంతా. అప్పుడు ఊరిపోతుందనమాట. తర్వాత కలుపుకుంటే పచ్చిగా అనిపిస్తది. ఇప్పుడు కలుపుకుంటే బెటర్. ఇంకొకటి ఏంటంటే
పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది మన ఇష్టం అన్నమాట. మన చాయిస్. యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు. అది కొంచెం యాడ్ చేసాము. అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాము. పచ్చిమిర్చి కూడా ఊరుతదండి ఇందులో. ఊరి మంచి టేస్ట్ ఒస్తది. ట్రై చేయండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఇలాగా. ఇంకా మొత్తం ఇలా కలిపేసుకొని ఒక 3-4 అవర్స్ అలా ఉంచేయాలండి మూత పెట్టేసి. మినిమమ్ 3-4 అవర్స్ అలా ఉంచాలండి. మేమైతే మార్నింగ్ 11-12 మధ్యలో చేసాము. మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేసామనమాట. ఇంకా ఈవినింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా పైకి కిందకి కలుపుకోవాలండి పూర్తిగా. నేను ఒక చేత్తో ఫోను పట్టుకొని ఒక చేత్తో కలుపుతున్నాను. సో, నాకు కుదరట్లేదు. బట్ పైనుంచి కిందకి మొత్తం కలిసేలాగా కలపాలనమాట. చూస్తున్నారు కదా మీరే చాలా చక్కగా ఊరిపోయిందండి. కాలీఫ్లవర్ ముక్క కూడా చక్కగా ఊరిపోయి కరకరలాడుతుందండి. చాలా బావుంది. అద్భుతంగా ఉంది. గమ్ముని మార్నింగ్ టైము చట్నీలు చేసే టైం లేకపోతే ఇలాంటి పచ్చడ్లు సింపుల్‌గా, ఈజీగా చేసుకునే పచ్చడ్లుంటే చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే సో, చట్నీలు లేనప్పుడు మనం ఇలా వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందనమాట. మేమైతే ఇలా డబ్బాలోకి తీసేసుకున్నాము. చాలా బావుందండి. ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్స్‌లో ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.